ప్రొఫెసర్ నాగేశ్వర్ కు ప్రకాష్ రాజ్ సపోర్ట్ గా నిలిచారు. ఓ వీడియో రిలీజ్ చేశారు ప్రకాష్ రాజ్. నాగేశ్వర్ లాంటి విద్యావేత్త మేధావిపై ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో దాడులు చేయడం అన్యాయం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. సమాజంలో ప్రశ్నించే గొంతులను, నిజాలు మాట్లాడే మేధావులను భయపెట్టేందుకు కొందరు ఇలాంటి ట్రోలింగ్కు పాల్పడుతున్నారు, తెగబడుతున్నారు అన్నారు ప్రకాష్ రాజ్. నాగేశ్వర్ ఒంటరి కాదు, ప్రశ్నించే ప్రతి ఒక్కరూ మీ వెంటే ఉన్నారన్నారు ఆయన. భయపడాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగేశ్వర్ మాట్లాడుతూ జగన్ను అరెస్ట్ చేయాలని పవన్ కోరితే అమిత్ షా నిరాకరించారు అంటూ కూడా చెప్పుకొచ్చారు నాగేశ్వర్. ఆ తర్వాత ఈ అంశానికి సంబంధించి ఆయన అపాలజీస్ కూడా చెప్పుకొచ్చారు. అపాలజీస్ కాదు కానీ ఈ మాటను ఉపసంహరించుకున్నారు ఆయన. బేషరతుకు ఉపసంహరించుకున్నారు. నా సోర్సెస్ నేను క్రాస్ చెక్ చేసుకోలేదంటూ కూడా ఆయన మాటలను ఉపసంహరించుకున్నారు. అయితే జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు ఇన్స్టెంట్ ఫ్రెండ్ అంటూ అమిత్ షా పవన్తో చెప్పాడు అన్నారని చెప్పి నాగేశ్వర్ ఆ రోజు కోట్ చేశారు. అయితే ఆ వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు సీరియస్గా రియాక్ట్ అయ్యాయి. దాని తర్వాత పరిణామాలు మీరు చూశారు. సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు ఈ ఎపాలజీ అనే పదం కాదు కానీ ఉపసంహరించుకున్న తర్వాత, అంటే తన మాటలని నాగేశ్వర్ ఉపసంహరించుకున్న తర్వాత, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉపసంహరించుకున్న తర్వాత ఆయన ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన సోషల్ మీడియాలో ఆయన ప్లాట్ఫామ్లో ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఈరోజు నేను, రేపెవరు అనే అర్థం వచ్చేలాగా ఇలా చాలా క్వశ్చన్స్ ఆయన రైజ్ చేయడం జరిగింది.